అందరికీ నమస్తే అండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలండి. అలాగే హిందూ అక్కకి, ఇప్పటి ఆత్మ స్వరూపులకి, అలాగే వీక్షిస్తున్న మాస్టర్స్‌కి, వీక్షించబోయే మాస్టర్స్‌కి అందరికీ గూడా నా యొక్క ఆత్మాభివందనాలండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌లో ప్రతి నెల మనం జరుపుకునే జ్ఞానవంతమైన కార్యక్రమం అహింసాయుత భూమాత సాక్షాత్కారం. ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం 11 రోజుల ధ్యానం కార్యక్రమం ఏదైతే జరుపుకుంటున్నామో మనం, దీనిలో భాగంగా ఈ రోజు మూడవ రోజండి. సో, ఈ మూడవ రోజు ముందుగా ఏకతా ధ్యానం చేసుకుందామండి. 11 గంటలకు 11 నిమిషాలు అంటే 11 గంటల నుండి 11 గంటల 11 నిమిషాల వరకు. ఓకే మాస్టర్స్, అందరూ ధ్యాన స్థితిలో కూర్చుందామండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, చేతులు 2 వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకొని ప్రశాంతంగా కూర్చుందాం ఫ్రెండ్స్. సహజంగా జరుగుతున్న మన ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనిస్తూ ఉందాం మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు వస్తున్నా వాటిని గమనిస్తూ మళ్ళీ మన ధ్యాసను శ్వాస మీదకి మరల్చుదాం ఫ్రెండ్స్.
పోవాలా, వాళ్ళల్లో ప్రశాంతతను కలిగించి మార్పు తెచ్చే విధంగా సైలెంట్గా అరిచే చోట అరచాలా, బుద్ధం శరణం గచ్చామి అనేది చెప్పుకుంటూ పోవాలా. ఆఖరి 3 నిమిషాలు ఫ్రెండ్స్. ఇప్పుడు కళ్ళు తెరవద్దండి. సహజంగా జరుగుతున్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనిస్తున్నాం ఫ్రెండ్స్.
సరే ఒక్క నిమిషం మాస్టర్స్. అందరం సాధారణ స్థితికి వద్దామండి. ఆఖరి 30 సెకండ్ ఫ్రెండ్స్. ఇరవై సెకండ్లు. పది సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆఖరి 5 సెకండ్లు అండి. నెమ్మదిగా మీ 2 చేతులు విడతీసి 2 కళ్ళ మీద ఉంచండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. మనకింత గొప్ప ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి గ్రేట్ క్లాప్స్ తెలుపుకుంటూ బ్యూటిఫుల్ స్మైల్ తో మీరు 2 చేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్. మన ఈ ఛానల్ ద్వారా అహింసాయుత భూమాత కోసం మనం ఒక భాగమై ఈ ప్రయత్నం చేస్తూ వస్తున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఈ నెల మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ల చేత వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, అహింసాయుత జగత్ పై అవగాహన సదస్సు కార్యక్రమం చేపట్టామండి. ఇది ఎంతో ఎంతో అవసరం మనకు ఫ్రెండ్స్. ఆ అవగాహన కల్పించడం అన్నది చాలా అవసరం. అందుకే ఇలాంటి ఫ్రెండ్స్. సో ఇందులో భాగంగా ఆచార్య శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారండి. వీరు శాకాహార ప్రచారంలో శాకాహారం గురించి అందరికీ వివరిస్తూ ఆ జ్ఞానాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఎన్నో క్లాసులు ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎన్నో క్లాసులు ఇవ్వటం జరిగిందండి. దీనిపై అవగాహన కల్పిస్తూ చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు ఎంతో మందికి ఆ అవగాహన కార్యక్రమాలు ఎన్నో చేపట్టారండి. ఈ శాకాహార ప్రచారం పైన వెజిటేరియన్ కే రన్ అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగిందండి. వీరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ అవగాహన సదస్సు నిర్వహించుకుంటూ వారిని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. వారి జ్ఞానాన్ని అందరం విందామండి, అలాగే ఆచరిద్దాం ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో ఆ ఆచరించినప్పుడు మనం పొందే ఆనందాన్ని 10 మందికి పంచటమే మన గురువు మనకు నేర్పించిన సంస్కారం ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరం కూడా ఆ జ్ఞానాన్ని అందుకొని దాన్ని ఆచరిస్తూ 10 మందికి ఆ జ్ఞానాన్ని అందిద్దాం మాస్టర్స్. సార్ని ఇన్వైట్ చేసుకుందామండి. సార్, ఆచార్య శ్రీనివాస్ గారు, మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం సార్. ఓవర్ టు యు అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరూ సార్. నమస్కారం. నమస్తే ఈరోజు సార్. నమస్తే మేడం, నమస్తే నమస్తే. ముందుగా ఒక స్మాల్ కరెక్షన్ మేడం. మనం ధ్యానంలోంచి లేచిన తర్వాత చేతులు చూస్తూ కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు, మామూలుగా తెలుస్తూ సరిపోతుంది. చేతులు చూడడానికి మన ధ్యానానికి సంబంధం లేదు. అసలు చేతులు కళ్ళ మీద ఎందుకు పెట్టుకుంటాము అంటే, మన ధ్యానంలో వచ్చిన శక్తి మళ్ళీ చేతి వేళ్ల ద్వారా కళ్ళ ద్వారా రీసైకిల్ చేసుకుంటాం అనమాట. సో దానికోసం మనం చేతుల్ని కళ్ళ మీద పెట్టుకోవాలి అంతే. అలాగే చేతులు రఫ్ చేయకూడదు.
చేతులు తీసిన తర్వాత రఫ్ చేయకూడదు. రఫ్ చేస్తే ఏమవుతుంది, ఎనర్జీ అక్కడే స్ప్లిట్ అయిపోతుందన్నమాట. సో ఈరోజు మన ఈ యొక్క అహింసా జగత్ ఈ లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకి 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఎలా అయితే ఉన్నాయో అలాగే మనకి 2 ముఖ్యమైన విషయాలు మానవ జీవితానికి. చాలా విషయాలున్నాయి. కానీ అందులో అత్యంత ముఖ్యమైనవి 2. ఒకటి ధ్యానము, రెండోది అహింస. ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా ఆ జీవితం సంపూర్ణం అవ్వదు. మొట్టమొదట మనిషి మనం జంతు సామ్రాజ్యం నుంచి ఇక్కడికొస్తున్నాము. అంటే మానవ జీవితంలో ప్రవేశిస్తున్నాము. ప్రవేశించిన తర్వాత రకరకాల ఆత్మస్థితుల్లో మన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాము. మొట్టమొదట్లో తమో గుణంలో ఉంటుంది ఆత్మ. తమో గుణంలో ఉన్న ఆత్మని ఏమన్నామంటే దుష్టాత్మ అన్నాం. తర్వాత మెల్లిగా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత, అంటే కొన్ని జన్మలు తమో గుణంలోనే దాని జీవితం ఉంటుంది. తర్వాత ఇంకొన్ని జన్మలు తీసుకున్న తర్వాత రజోగుణంలోకి ప్రవేశిస్తుంది. ఈ అక్కడికొచ్చిన తర్వాత ఏమన్నామంటే మూర్ఖాత్మ అన్నాం. ఇంకొంచెం వెళ్తాము. అంటే మూర్ఖాత్మగా కొన్ని జన్మలు తీసుకుంటుంది ఆత్మ. కొన్ని జన్మల నుంచి మళ్ళీ పరిణామం చెంది, అంటే ఎలా పరిణామం చెందుతాం? రకరకాల అనుభవాల ద్వారా పరిణామం చెందుతాం. దుష్టాత్మగా ఉన్నప్పుడు, అంటే తమో గుణం ఉన్నప్పుడు తమో గుణం రకమైనటువంటి అనుభవాలతోటి ఎన్నో నేర్చుకుని ఆ తమో గుణం నుంచి కొంచెం బయటకొచ్చి రజోగుణంగా పరిణామం చెంది మూర్ఖాత్మగా పరిణామం చెందుతుంది. మూర్ఖాత్మగా ఉన్నప్పుడు ఎన్నో మూర్ఖమైన పనులతో తను పరిణామం చెంది వాటి నుంచి నేర్చుకుని తర్వాత సాత్విక గుణంలోకి ప్రవేశిస్తుంది. సాత్విక గుణంలో ఏముంది? శుభం ఉంది అంతా, అంటే మంచితనం ఉంటుంది. సో శుభాత్మగా పరిణామం చెంది అలా సాత్విక గుణంలో కొన్ని జన్మలు తీసుకుని తర్వాత శుద్ధ సాత్వికంగా తయారవుతుంది. ఆ సాత్వికతని మరింత పదును పెట్టుకుని మరింత సున్నితంగా, మరింత శుద్ధ సాత్వికంగా తయారవుతుంది. అప్పుడు మనల్ని ఏమన్నారంటే మహాత్మ అన్నారు. తమో గుణంలో ఉన్నప్పుడు దుష్టాత్మ అన్నారు. రజో గుణంలో ఉన్నప్పుడు మూర్ఖాత్మ అన్నారు. సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత శుభాత్మ అన్నారు. శుద్ధ సాత్వంలోకి వచ్చిన తర్వాత మహాత్మ అన్నారు. ఈ శుద్ధ సాత్వికం కూడా వద్దు మనకి. దీని నుంచి కూడా ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి. ఏ గుణము లేని స్థితి కావాలి, అది నిర్గుణం. తమో గుణం వద్దు, రజో గుణం వద్దు, సాత్విక గుణం వద్దు, శుద్ధ సాత్విక గుణం వద్దు, మనకి నిర్గుణం కావాలి. సో ఈ నిర్గుణ స్థితిని పరమాత్మ స్థితి అన్నారు. సో దుష్టాత్మగా మానవ జీవితాన్ని ప్రారంభించిన ఆత్మ కొంతకాలానికి మూర్ఖాత్మగా పరిణామం చెంది, మరి కొంతకాలానికి శుభాత్మగా పరిణామం చెంది, మరికొంతకాలానికి మహాత్మగా పరిణామం చెంది, మరికొంతకాలానికి పరమాత్మగా తయారై విరాజిల్లి ఈ కర్మ చక్రంలోంచి, ఈ జన్మ చక్రంలోంచి బయటకు వస్తుంది. మరొక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే తీసుకుంటుంది, స్వేచ్ఛ వచ్చేస్తుంది జన్మ పట్ల. సో ఈ జన్మ కథ, ఈ ఆత్మ స్థితి కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మొదట మనం శాకాహారి కావాలి, అంటే శుభాత్మ కావాలి. తర్వాత కేవలం శాకాహారిగా ఉంటే సరిపోదు. నేను నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ అని హైదరాబాద్లో ఒక కార్యక్రమం చేశాం. సార్ వచ్చారు ఆ రోజు. పత్రి సార్ వచ్చి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, శాకాహారిగా మారితే ఒక సాధు జంతువు అయినట్టే మనిషి, అంతే. కానీ జంతువే. సాధు జంతువుగా కాదు కావాల్సింది, మహాత్ముడిగా కావాలి మనిషి. సో అందుకని ధ్యానము, ఆత్మజ్ఞానం తప్పనిసరి.
ముందు సాధు జంతువు కావాలి. మొదట క్రూర జంతువుగా ఉంటాం. మనిషి అంటే ఏంటి? ద్విపాద పశువు అంటారు మనిషిని. అంటే 2 కాళ్ళ జంతువు అని. జంతువుకి, మనిషికి పెద్ద డిఫరెన్స్ లేదు. కొంచెం గమనిస్తే ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుంది. సో, ఈ ద్విపాద పశువు మొదట్లో మూర్ఖ జంతువు ఉంటుంది. మూర్ఖ జంతువుగా. అంటే క్రూర జంతువుగా ఉంటుంది. ఆ క్రూర జంతువు స్థితి నుంచి ఎప్పుడైతే వెజిటేరియన్ అవుతారో, ఎప్పుడైతే కరుణా తత్వం వస్తుందో, అప్పుడు సాధు జంతువు అవుతుంది అది. కానీ జంతువే ఇంకా. ఈ జంతువు మరి తనను తాను అర్థం చేసుకొని, తనను తాను చేరుకున్నప్పుడు అది దైవంగా మహాత్మ స్థితిని చేరుకుంటుంది. మహాత్మ స్థితి నుంచి పరమాత్మ స్థితికి ఎదుగుతుంది. కాబట్టి ధ్యానం అనేది తప్పనిసరి. ఈ ధ్యానం ఒక్కటే సరిపోదు మళ్ళీ. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 2 కూడా కావాలి. ధ్యానం ఒకటే ఉంది సరిపోదు. కొంతమంది ఏం చేస్తారు? గంటలు ధ్యానం చేస్తారు. కానీ వాళ్ళ అవగాహన పెరగట్లేదు. గంటలు ధ్యానం చేసేవాళ్ళు మళ్ళీ మూర్ఖమైన మాటలు, మూర్ఖమైన చేష్టలు ఇవి అలాగే ఉంటున్నాయి. ఎందుకుంటున్నాయంటే సరైన స్వాధ్యాయం ఉండట్లేదు. సరైన సజ్జన సాంగత్యం లేదు. సో, ఈ 2 ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు? పుస్తకాల దగ్గరే ఉండిపోతారు. సాధన ఉండదు, మళ్ళీ ధ్యానం లేదు. కేవలం పుస్తకాలు చదువుతారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు? పుస్తకములు చదవ పూర్ణత్వం అబ్బదు. హృదయ సంపుటములు చదవవలెను. పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేర్చును. కాళికాంబ, హంస, కాళిక. సో, మనకి మన ఆధ్యాత్మిక జీవితాన్ని 3 భాగాలుగా విభజించుకుంటే, అది ఒక భాగము ధ్యాన సాధన, ఇంకో భాగము స్వాధ్యాయం, ఇంకో భాగము సజ్జన సాంగత్యం. అప్పుడది పరిపూర్ణం అవుతుంది. లేదంటే ఏమవుతుంది? పుస్తకాలు చదివామనుకోండి అర్ధ పరిపూర్ణం అవుతుంది. కేవలం ధ్యానమే చేసామనుకోండి అర్ధ పరిపూర్ణం అవుతుంది. లేదా కేవలం సజ్జన సాంగత్యం మాటల దగ్గరే తృప్తి పడిపోతున్నాం అనుకోండి, అది అర్ధపూర్ణం అవుతుంది. కాబట్టి అర్ధపూర్ణం కాదు కావాల్సింది, మనకి పూర్ణం కావాలి, పరిపూర్ణం కావాలి. సో, ఆ పూర్ణం ఎలా వస్తుంది? ఈ 3 ద్వారా వస్తుంది. శ్రద్ధగా ధ్యానము, శ్రద్ధగా స్వాధ్యాయము, శ్రద్ధగా సజ్జన సాంగత్యం. నిజానికి ఆధ్యాత్మికత చాలా సులభంగా ఉంది. చాలా సులభంగా ఉన్న ఈ ఆధ్యాత్మికతని మనం కఠినంగా చేసుకుంటున్నాం. ఎంత సులభంగా ఉందంటే చెప్పారు, సూక్ష్మంలోనే మోక్షం అని చెప్పారు. ఎంత సింపుల్ గా ఉంది. సూక్ష్మంలోనే మోక్షం. అందరినీ చేసుకుంటున్నాం. దాన్ని మనం కఠినంగా చేసుకుంటాం. సో, ఎక్కడైతే కఠినత్వం ఉంటుందో అక్కడ సత్యం ఉండదు. సత్యం ఉన్న చోట అది సులభంగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. కనుక మిత్రులారా, మనకి ఒక మహనీయుడు దొరికారు, పత్రి గారు. సో, ఆయన చెప్పిన విషయాల్ని ఆకలింపు చేసుకుని సరిగ్గా వాటిని మనం స్టడీ చేసి మనం దీని నుంచి మనం బయటపడాలి. ఆయన పడ్డాడు బయటికి. సో, మనం కూడా బయటపడాలి. అది ఆధ్యాత్మికత అంటే పేరంటం కాదు. ఆధ్యాత్మికత అంటే ఒక పోరాటం. అది ఏం పోరాటం? మనతో మనం చేసుకునే పోరాటం ఇది. సో, మనల్ని మనం శూన్యం చేసుకోవాలి. మనల్ని మనం శూన్యం చేసుకునేంత వరకు కూడా మన యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. తర్వాత లోక కళ్యాణం దగ్గరికి వద్దాం. ఈ లోక కళ్యాణం ఎలా వస్తుంది? లోక కళ్యాణం ఎలా వస్తుందంటే, నీకు మోక్షం వస్తే లోక కళ్యాణం జరిగినట్టే. ఆది శంకరాచార్య చెప్పారు, ఆత్మలో మోక్షాయచ జగత్ హితాయచ. ఆత్మలో మోక్షం వస్తే జగత్తుకి అంటే ప్రపంచానికి సహజంగానే మంచి జరుగుతుంది. ఆత్మలో మోక్షం రాలేదనుకోండి, ప్రపంచానికి ఏం మంచి జరుగుతుంది? మంచి జరగదు. నువ్వు మంచి చేస్తున్నావు అనుకుంటావు అంతే, కానీ దానివల్ల ప్రపంచానికి నష్టమే జరుగుతుంది, కానీ లాభం జరగదు.
ఎందుకు జరగదు? నువ్వే మోక్షంలో లేవాయె. ఎలా జరుగుతుంది అది? ఒక గుడ్డి ఎద్దు ఎలా దారి చూపించగలదు? ఒక గుడ్డివాడు ప్రపంచానికి ఎలా దారి చూపించగలడు? కాబట్టి ఆత్మలో మోక్షాయ చ, జగత్ హితాయ చ. మొట్టమొదట చేయవలసిందేంటంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాంట్లో మనము పరిపుష్టులం గావాలి. పత్రి గారిని ఆయన జీవితాన్ని స్టడీ చేద్దాం. ఆయన ఏం చేశారు? మనలాగే ఆయన జీవితం ప్రారంభమైంది. రకరకాల సంఘర్షణలు, డబ్బులు లేనితనం, మళ్ళీ డబ్బులు ఉన్నతనం, మనుషులు లేనితనం, మనుషులు ఉన్నతనం అన్నీ ఉన్నాయి, అన్నీ లేవు. అన్నిటిలోంచి రకరకాల సంఘర్షణలోంచి ఏదో ఉంది అని ఆయనకి అర్థమైంది. ఇది కాకుండా ఏదో ఉంది అని. అలాంటి సందర్భంలో ఆయన మిత్రుడి ద్వారా ధ్యానం దొరికింది. ధ్యానం దొరికిన తర్వాత ఏం చేశాడు ఆయన? ధ్యానాన్ని స్టడీ చేశాడు. ధ్యానాన్ని స్టడీ చేసి ఇంకా ఏముంది, ఇంక దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఏముంది అని ఒక శాస్త్రీయ దృక్పథంతో రకరకాల పుస్తకాలని స్టడీ చేసి ఒక 4 సంవత్సరాలు ఆయన రకరకాల ప్రయోగాలు చేసి ఎంతో సాధన చేసి ఆయన ఏం చేశాడు? ఫస్ట్ పరిపూర్ణత్వాన్ని సంపాదించుకున్నాడు ఆయన. ఆ తర్వాత ప్రపంచం మీద పడ్డాడు. సో మనం ఏం చేయాలి? మనల్ని మనం పరిపూర్ణులుగా మనం చేసుకునే పనిలో పడాలి మొట్టమొదట. అప్పుడు ప్రపంచానికి సహజంగానే మంచి జరుగుతుంది. కాబట్టి సరి అయిన ఆసనము, పతంజలి అష్టాంగ యోగంలో ఆయన ఒక ఫార్ములా ఇచ్చారు చక్కగా. నువ్వు యోగి అవుదాం అనుకుంటున్నావా? పతంజలి అష్టాంగ యోగం అంటాం. యోగం అంటే ఏంటి? యోగి అవ్వడం. ఆలోచన లేని స్థితిని సంపాదించుకోవడం, శూన్యం సంపాదించుకోవడం, ఆత్మస్థితిని సంపాదించుకోవడం, మానసిక స్థితి నుంచి ఆత్మస్థితికి చేరుకోవడం. ఇది యోగత్వం. సో దానికి ఏమేమి చెప్పాడు ఆయన? 8 పాయింట్లు చెప్పాడు. 8 మార్గాలు చెప్పాడు. 8 మార్గాలు కాదు, ఒకటే మార్గము. ఆ మార్గంలో 8 మెట్లున్నాయి. మొట్టమొదటి మెట్టు ఏమిటి? ఆసనం. మొట్టమొదటి మెట్టు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి? యమము, నియమము. యమ నియమాలు అనేవి తర్వాత వచ్చే స్థితులు. వాటిని ప్రతిసారి కరెక్షన్ చేసి చివరిలో పెట్టారు. సో మొట్టమొదటి ఏం చేయాలి? ఆసనాన్ని మనం పెర్ఫెక్షన్ అవ్వాలి. ఆసనంలో అంటే కూర్చోవడంలో మనం సిద్ధి సంపాదించాలి. ఆసన సిద్ధి అంటారు దాన్ని. ఆసనం అంటే ఏమిటి? దానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటి? స్థిర సుఖం ఆసనము. అంటే ఆసనము అంటే స్థిరంగా సుఖంగా ఉంటే దాన్ని ఆసనము అంటారు. కాబట్టి మనం కూర్చోవడం అనేది మనం పెర్ఫెక్ట్‌గా సాధన చేయాలి. ఎప్పుడైతే మనం కదలకుండా హాయిగా కూర్చుంటామో అప్పుడు మన చుట్టూ ఒక విద్యుదయస్కాంత వలయం ఏర్పడుతుంది. మనకు కనిపించదది. కానీ ఒక గాఢమైన నిశ్శబ్దాన్ని మనం అనుభవించగలుగుతాం. సో అప్పుడు మనకు ఆసన సిద్ధి వచ్చినట్టు. ఆసన సిద్ధి లేకుండా మనసు శూన్యం గాదు. తర్వాత ప్రాణాయామం. అంటే ఫస్ట్ సరి అయిన ఆసనము. తర్వాత సరి అయిన ప్రాణాయామం. సరి అయిన ప్రాణాయామం ఏంటి? అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. శ్వాస అనుసంధానము అని చెప్పారు. శ్వాసతో మనము ప్రయాణం చేయాలి. శ్వాసతో కలిసి ఉండాలి. శ్వాస మీద ధ్యాస అనగానే కొంతమంది ఏం చేస్తారు? ఇక్కడ గమనిస్తారు. లేకపోతే కొంతమంది ముక్కుకి చివర ఇక్కడ గమనిస్తారు. రకరకాలుగా చేస్తాం. అలా కాదు. గమనించడం అంటే ఏమిటి? శ్వాస ప్రయాణం జరుగుతుంది. ఎక్కడి వరకు జరుగుతుంది? నాభి వరకు జరుగుతుంది. సో ఈ నాభి వరకు జరిగే శ్వాసని మనం దాంతో కలిసి జీవించాలి. శ్వాసతో కలిసి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ శ్వాసతో కలిసి జీవిస్తామో అచిర కాలంలోనే మనసు సాంద్రత తగ్గుతుంది. అంటే మనసు అంటే ఏమిటి? ఆలోచనల యొక్క సాంద్రత మెల్లిగా తగ్గుతుంది. ఆలోచనలు గొలుసులుగా వస్తుంటాయి మొదట్లో. ఎప్పుడైతే శ్వాసను పట్టుకున్నామో ఈ శ్వాసకి, ఈ మనస్సుకి అంటే ఈ ఆలోచనలకి డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఉంది. సో అప్పుడు మెల్లిగా ఈ ఆలోచనల యొక్క ఒక్కొక్క గొలుసు తగ్గడం మొదలవుతుంది. ఈ శ్రద్ధతో మనము సాధన చేసినప్పుడు మనసు కామ్ అయిపోతుంది. శూన్యమైపోతుంది. సో అది సరి అయిన ప్రాణాయామం. తర్వాత ఏమిటి? ధారణ. ప్రత్యాహారం. మొదటిది ఆసనము, రెండోది
ప్రాణాయామము. మూడోది ప్రత్యాహారం. ఎప్పుడైతే మనస్సు శూన్యమైందో, ప్రత్యాహారము అంటే ప్రతి అంటే ఆపోజిట్, ఆహారం అంటే ఫుడ్. మనము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసాము. అదేంటి బయట నుంచి తీసుకున్న ఆహారం అది. కానీ లోపల నుంచి తీసుకోవాలి. రాత్రంతా నిద్రపోయాము. అది లోపల నుంచి తీసుకున్న ఆహారం. నిద్రలోనూ మనం ఆహారం తీసుకున్నాము. లేచిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కూడా తిన్నాము. ఏంటి ఈ రెండిటికి డిఫరెన్సు? నిద్రలోనేమో లోపల నుంచి ఆహారం తీసుకున్నాము. లేచాకనేమో బయట నుంచి ఆహారం తీసుకున్నాం. కాబట్టి ఈ లోపల నుంచి తీసుకునే ఆహారాన్ని ప్రత్యాహారము అన్నారు. కానీ నిద్రలో తీసుకునే ఆహారం మనకు సరిపోదు. అందుకే ధ్యానం ద్వారా తీసుకుంటాము. దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటున్నాము. నిద్రలో వచ్చేది, ధ్యానంలో వచ్చేది ఒకటే శక్తి. కాస్మిక్ ఎనర్జీనే. కాకపోతే నిద్రలో కంటే ధ్యానంలో మనము కాన్షియస్‌గా పూర్తి స్పృహతో మనం ఆ శక్తిని తీసుకుంటాం. కాబట్టి ఇది ప్రత్యాహారం. ఆ శక్తే అనుభూతిని, ఆ శక్తి సంచార అనుభూతిని మనం పొందాలి. శక్తిని మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? బ్రేక్‌ఫాస్ట్ ఎలా తీసుకున్నాము? అలా తీసుకోవాలి. కాబట్టి సరి అయిన ఆసనము, సరి అయిన ప్రాణాయామము, సరి అయిన ప్రత్యాహారము, సరి అయిన ధారణ. ధారణ అంటే ఏమిటి? మనకి ధ్యానం ద్వారా అంటే సరి అయిన ఆసనం ద్వారా సరి అయిన ప్రాణాయామం జరుగుతుంది. సరి అయిన ప్రాణాయామం ద్వారా సరి అయిన ప్రత్యాహారం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రత్యాహారం జరిగిందో మనకి ఆత్మ అనుభూతులు మొదలవుతాయి. ఆత్మ అనుభవాలు మొదలవుతాయి. ఆ ఆత్మ అనుభవాల మీద ధ్యాస పెట్టడాన్ని ధారణ అని చెప్పాం. శ్వాస మీద ధ్యాస దేనికోసము? మనస్సు శూన్యం అవ్వడం కోసం. ఎప్పుడైతే మనస్సు శూన్యమైందో అప్పుడు శ్వాసను మర్చిపోవాలి ఇంక మనం. శ్వాస గురించి వదిలిపెట్టేయాలి. ఎలా అయితే ఒక నది దాటుతున్నాం మనము. ఒక నది దాటడానికి మనకొక పడవ కావాలి. అవతల టౌన్‌కి పోతాం. ఆ పడవ ఎంతవరకు మన నది దాటే వరకే పడవ. మళ్ళీ నది దాటిన తర్వాత కూడా తల మీద నెత్తి మీద పెట్టుకొని తిరగం కదా పడవని మనం. టౌన్ అంతా వెళ్ళినప్పుడు టౌన్‌లో నెత్తి మీద పెట్టుకొని పడవ తిరగం గదా! అలాగే ఈ శ్వాస మీద ధ్యాస అనేది మనస్సు శూన్యమయ్యేంత వరకు. మనస్సు శూన్యమైన తర్వాత ఏం చేయాలంటే అప్పుడు అనుభవాల మీద ధ్యాస పెట్టాలి. ఆత్మానుభవాల మీద ధ్యాస పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే శ్వాసను గమనిస్తారు. మనస్సు శూన్యమైపోతుంది. మనస్సు శూన్యమైన తర్వాత అనుభవాలొస్తుంటాయి. అనుభవాలని ఆలోచనలు అనుకుని మళ్ళీ శ్వాస మీదకు ధ్యాసకొస్తుంటారు. మళ్ళీ వెనక్కొస్తారనమాట. వీళ్ళేం చెప్పారంటే ధ్యాన మూర్ఖుడు అని చెప్పారు. అంటే ఇంకా అది అర్థం కాక మళ్ళీ వెనక్కొస్తారనమాట. సో, అలా కాకుండా అనుభవాల్ని వాటి మీద ధ్యాస పెట్టాలి. అనుభవాలను గమనిస్తూ కూర్చోవాలి. సో, దీన్ని ధారణ అన్నారు. సో, ఎప్పుడైతే సరియైన ధారణ చేస్తామో అప్పుడు మెల్లిగా మన సూక్ష్మ శరీరంలో కదలికలు మొదలవుతాయి. సూక్ష్మ శరీరము నిండుగా అవుతుంది. సూక్ష్మ శరీరానికి సరిపడిన శక్తి వస్తుంది. అప్పుడు సూక్ష్మ శరీరము బయటకొస్తుంది. అంటే మనం బయటకొస్తాం. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మనమే. మనలో ఒకానొక లేయర్ అది. ఒకానొక తొడుగు సూక్ష్మ శరీరం. సో, ఆ సూక్ష్మ ఇప్పుడు ఒక తొడుగుతో ఉన్నాం మనము. ఈ భౌతిక శరీరం అనేది ఒక తొడుగు. ఈ తొడుగు లోపల నేనున్నాను. నేనెక్కడున్నాను? ఇంకొక తొడుగులో ఉన్నాను. ఆ తొడుగు ఏమిటి? సూక్ష్మ శరీరం. సో, అందులోంచి ఆ సూక్ష్మ శరీరం ద్వారా మనం బయటకొస్తాము. దీన్ని అసలైన ధ్యానము అన్నారు. ధ్యానం అంటే ధి ప్లస్ యానము. ధ్యానం అంటే 2 నిర్వచనాలున్నాయి. ఒక నిర్వచనం ఏమిటి? ధ్యానం నిర్విషయం మనః. ఏ విషయాలు లేకపోవడం ధ్యానం ఒక నిర్వచనం అయితే, రెండో నిర్వచనము ధి ప్లస్ యానము. అంటే శక్తి శరీరంతో చేసే ప్రయాణము. శక్తిగా ఉండి మనం చేసే ప్రయాణము. ఇప్పుడు నేను ఆ గదిలోంచి ఈ గదిలోకి నడుచుకుంటూ వచ్చానిందాక. అదేంటి? అది ఒక ప్రయాణమే. ఏ ప్రయాణం అది? ఈ భౌతిక శరీరంతో చేసే ప్రయాణం అది. అలాగే రాత్రంతా నేను కలల్లో ఉండి ఎక్కడెక్కడికో తిరిగొచ్చాను. అది ప్రయాణమే. ఏం ప్రయాణం అది? అది శక్తితో చేసే ప్రయాణం. దాన్ని సూక్ష్మ శరీరయానం అంటాం. కాకపోతే కలలోనే ఎందుకంటున్నామంటే, అది స్పృహ లేకుండా చేస్తాం కాబట్టి దాన్ని కల అంటాము. స్పృహతో చేస్తే దాన్ని సూక్ష్మ శరీరయానం అంటాం. సో, ఎప్పుడైతే మనము ధ్యానంలో నిష్ణాతులమవుతామో, అంటే సూక్ష్మ శరీరంని మనం ప్రయాణం చేయగలగాలి. కనీసం 4, 5 సార్లన్నా ప్రతి ఒక్కరు సూక్ష్మ శరీరయానం చేయగలగాలి. ఏమవుతుంది సూక్ష్మ శరీరయానం చేస్తే? మనం ఈ ఫిజికల్ బాడీ కాదనే అనుభూతికొస్తుంది. అప్పుడు మనకి మరణ భయం పోతుంది. ఈ ఫిజికల్ బాడీ మనం కాదన్న అనుభూతి ఎలా వస్తుంది మనకి? ఇందులోంచి బయటకొస్తేనే వస్తుంది. ఇప్పుడు నేను ఒక గదిలో కూర్చున్నాను. ఈ గది నేను కాదు. నాకు తెలుసు. ఎలా తెలుసు నేను ఈ గది నేను కాదని? ఎందుకంటే నేను ఇందాక గది బయటున్నాను. మళ్ళీ గదిలోకొచ్చాను. మరి గదిలోంచి పోతాను. బయటికి లోపలికొస్తాను. అంటే లోపలికి రావడం, పోవడం అనే అనుభవం ఉంది నాకు.
అనుభవంలోంచి ఈ గది నేను కాదని నాకు తెలుసు. అందుకే ఈ గోడకి ఏదైనా దెబ్బ కొట్టారనుకోండి, నాకు తగలదు. ఎందుకు తగలదు? ఈ గోడ నేను వేరుగా ఉన్నాం కాబట్టి. అలాగే మన ఫిజికల్ బాడీ నుంచి కూడా మనం వేరుపడాలంటే సూక్ష్మ శరీరయానం అనేది చేయాలి. కాబట్టి ధ్యానము, సరి అయిన ధ్యానము. నెక్స్ట్ సమాధి, 6వ పాయింట్. ఈ సమాధి అంటే సమాధి స్థితి అంటాం దీన్ని. అంటే సమాధానం దొరికే స్థితిని సమాధి అని చెప్పారు ఓషో రజనీష్. సో ఎలాంటి సందేహాలు లేకుండా, అంటే నేను అనే ఆ పదార్థము అప్పుడు దాకా శరీరము నేననుకుంటుంది, మనస్సు నేననుకుంటుంది, లేకపోతే బుద్ధి నేననుకుంటుంది. ఇవన్నీ కాదు, నేను శుద్ధ చైతన్యాన్ని అన్న ఆ స్థితిలో కూర్చోవడమే సమాధి స్థితి. ఇంకేం లేదు. దీన్నే స్థిత ప్రజ్ఞత అని చెప్పారు. దీన్నే బుద్ధత్వం అని చెప్పారు. దీన్ని ఎన్లైటన్మెంట్ అన్నారు. రకరకాల పేర్లతో పిలిచాం. కాబట్టి ఇది మన లక్ష్యం. ఎప్పుడైతే సమాధి స్థితి వస్తుందో యమ నియమాలు ఆటోమేటిక్‌గా వస్తాయి. యమం అంటే ఏమిటి? 5 పాయింట్లు చెప్పారు. సత్యము, అహింస, ఆస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. సత్యం అంటే ఏమిటి? నిత్యమైనది సత్యం. ఎప్పుడు ఏది నిత్యమో, ఏది అనిత్యమో ఆ స్పృహ ఉంటుంది. అంతకుముందు ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు క్లాస్ జరుగుతుంది. ఈ క్లాస్ ఏమిటిది? అనిత్యం ఇది. ఇప్పుడు జరుగుతుంది, కాసేపున్నాక ఉండదు. సో, సత్యము ఆ యొక్క అసత్యానికి డిఫరెన్స్ గమనించుకోగలుగుతుంటాడు ఎప్పటికప్పుడు. తర్వాత అహింస. ఎప్పుడూ అహింసలోనే జీవిస్తాడు. ఇంకెలా హింసిస్తాడు? తానే అంతా అని అర్థమైన స్థితి అది. సో, తన వేలుతో తను కన్ను పొడుచుకోడు గదా! అంతకుముందు తన వేలు వేరు, కన్ను వేరు అనుకుంటాడు. అందుకని వేలు తీసుకొని కన్ను పొడుచుకుంటాడు. సో, అహింస. ఆస్థేయం. దేన్ని చూసి అసూయ పడడానికి ఏమీ లేదు. అపరిగ్రహం. తనకు అవసరానికి వరకే తీసుకుంటాడు. అవసరానికి మించి తీసుకోడు. డబ్బు నిలవబెట్టడు. ఎంత అవసరమో అంత తీసుకుంటాడు. ఏదైనా గాని ఎంత అవసరమో అంత తీసుకుంటాడు. తన అవసరాలకు మించి ఏది స్వీకరించడు. బ్రహ్మచర్యం. ఎప్పుడు బ్రహ్మము అన్న భావనలో ఉండడమే బ్రహ్మచర్యం. నేను బ్రహ్మను అన్న ఆ స్థితిలో చరించడమే, ఆ భావనలో చరించడమే బ్రహ్మచర్యం. తర్వాత నియమాలు, శౌచము. ఎప్పుడు శుభ్రంగా ఉంటాడు లోపల, బయట. లోపలే శుభ్రంగా ఉన్నాడు. బయట ఎందుకు శుభ్రంగా ఉన్నాడు? శౌచం, సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఎలాంటి భౌతిక ప్రపంచంలో ఎలాంటి అనుభవాలు వచ్చినా కూడా, అవమానం వచ్చినా, మానం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినా కూడా తను ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, పుట్టినా సంతోషమే. పోయేవాళ్ళు పోతుంటారు, పోయినా సంతోషమే. నిర్మాణాలు జరుగుతుంటాయి, నిర్మాణాలు కూలిపోతుంటాయి. నిర్మాణాలు కడుతున్నప్పుడు సంతోషమే, కూలిపోతున్నప్పుడు కూడా సంతోషం. సో, శౌచము, సంతోషము. తపః అంటే తగ్గించుకుంటుంటాడు. మూడోది. తన అవసరాలన్నీ మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ ఉంటాడు. 3 పూటలు తినేది 2 పూటలకొస్తాడు. 2 పూటలు తినేది 1 పూటకొస్తాడు. ఎంత అవసరమో అంతే తింటాడు. సో, తన అవసరాలన్నీ మెల్లిమెల్లిగా తగ్గించుకుంటాడు. 2 కార్లున్నది 1 కారుకొస్తాడు. అంతకుముందు ఊరు వాళ్ళ కోసం కారు కొంటాడు. ఇప్పుడు తన ప్రయాణం కోసం కారు కొంటాడు. అంటే ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే దాన్ని ఉపయోగించుకుంటాడు. సో, శౌచము, సంతోషము, తపః, స్వాధ్యాయం. పుస్తకాలు అప్పుడు అర్థమవుతాయి. అప్పటిదాకా ఎవరికీ ఏ పుస్తకం అర్థం అవ్వదు. ఆఫ్టర్ సమాధి స్థితే పుస్తకం సరిగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పుస్తకం రాసిన ఆయన సమాధి స్థితిలో ఉండి రాసాడు. నువ్వు సమాధి స్థితికి పోకుండా ఆ పుస్తకం నీకెలా అర్థమవుతుంది? అప్పటిదాకా చదివిన స్వాధ్యాయం నిజమైన స్వాధ్యాయమే కాదసలు. అక్కడ చేసిన స్వాధ్యాయమే అసలు స్వాధ్యాయం. అప్పుడే ఒక యోగాత్మకత అర్థమవుతుంది. అప్పుడే మరణం లేని మీరు అర్థమవుతుంది. అప్పుడే అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. కానీ అంతకుముందు కూడా చదవాలి. ఎందుకు చదవాలంటే అది సాధన వైపు మనల్ని ప్రేరేపిస్తాయి పుస్తకాలు. సో, సాధన వైపు ప్రేరేపించడం కోసం పుస్తకాలు చదవాలి. కొంత మానసిక అవగాహన కోసం పుస్తకాలు చదవాలి అప్పటి వరకు. అసలు సిసలైన వాటి యొక్క అంతరం అంతా కూడా మనకి సమాధి స్థితి తర్వాత అర్థమవుతుంది. స్వాధ్యాయం. ఈశ్వర ఫణిదానము అంటే
అది ఈశ్వరత్వం అంతా కూడా ఒకటే ఉంది అన్న ఆ స్థితిలో ఉండడం. కాబట్టి ఇదంతా పతంజలి గారు చక్కగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అద్భుతంగా ఆయన వేల సంవత్సరాల క్రితమే దాన్ని మనకి అందించారు. కాబట్టి ఇలాంటివన్నిటిని కూడా మనం ఫార్ములాలుగా తీసుకొని మనము ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత మూఢత్వంగా ఉండకూడదు. ముఖ్యంగా ఈ గురువు, శిష్యుడు లేకపోతే ఈ భక్తి ఇదంతా పోవాలి ఇదంతా. ఈ ఆధ్యాత్మికతలో ఎవరు లేరు. నువ్వొక్కడివే ఉన్నావు. గుర్తుపెట్టుకో ఇది. ఇది నీ ప్రయాణం ఇది. ఎవరికి వారే యమునా తీరే. అన్ని చోట్ల అందరూ ఉన్నారేమో గానీ అన్ని విషయాల్లో ఆధ్యాత్మికతలో మాత్రం నువ్వొక్కడే ఉంటావు. సెకండ్ పర్సన్ లేడిక్కడ. సో, నీ కోసం నువ్వు, నీతో నువ్వు, నీ ద్వారా నువ్వు చేసేది ఈ ప్రయాణం. కాబట్టి దాన్ని వీలైనంత వరకు నీకు నువ్వు దాన్ని సాధించుకోవాలి. ఎంతవరకు చేరుకున్నావు, చేరుకోలేదనేది నీకే తెలుస్తుంది. దీనికి 240 రోజులు చాలు మనకి. మన సంపూర్ణ ఆధ్యాత్మికత అవగాహన కావడానికి. మొదటి 40 రోజులు మౌనంలో ఉంటే ముని అవుతాం. 6 స్థితులున్నాయి ఆధ్యాత్మికతలో. ముని, ధ్యాని, యోగి, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి. 40 రోజులు మౌనం చేస్తే ముని అవుతాం. ఒక 40 రోజులు ధ్యానం చేస్తే ధ్యాని అవుతాం. అంటే ఆలోచనలతో ఫైట్ చేయడం వస్తుంది. ఆలోచన అనేది ఒక రన్ అవుతుందని తెలుస్తుంది మనకు. ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే యోగి అవుతాం. అంటే విశ్వశక్తిని తీసుకుంటాం. ఇందాక చెప్పాంగా ప్రత్యాహారాన్ని తీసుకుంటాం. యోగి అవుతాం. ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే ఋషి అవుతాం. ఋషి అంటే ఏమిటి? నేను ఆత్మ పదార్థాన్ని అనుభూతికొచ్చేస్తా. ఋషి అంటే మూడో కన్ను అని కూడా చెప్పారు. మూడో కన్ను అంటే ఏంటి? ఆత్మ పదార్థమే మూడో కన్ను. దృశ్యాలు కనిపించడం మూడో కన్ను కాదు. ఏవేవో చూడడం మూడో కన్ను కాదు. మూడో కన్ను అంటే ఏమిటి? నేను ఆత్మని అన్న అనుభూతే మూడో కన్ను. దాన్ని హృదయం అన్నారు. ఇందాక చెప్పారు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యంలో. హృదయ సంపుటములు చదవాలి. పుస్తకములు చదవ పూర్ణత్వం అబ్బదు. హృదయ సంపుటములు చదవవలయు. హృదయ సంపుటం అంటే ఏమిటి? ఇదే ఆత్మ పదార్థం. సో, అప్పుడు మహర్షి మరి జ ఋషి మహర్షి అయిపోతాడు. మహర్షి అంటే ఏంటి? తన గత జన్మలు ఉన్నాయని అవగాహన తెచ్చుకుంటాడు. గత జన్మలు అన్నీ చూడక్కర్లేదు. గత జన్మలు ఉన్నాయని తెలిస్తే చాలు. జన్మలున్నాయి నాకు. ఇది నేను ఇక్కడ వాడినే కాదు. ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసుకొని వచ్చాను. అని అవగాహనకొస్తే సరిపోతుంది. ఆ అవగాహన తెచ్చుకున్నవాడే మహాఋషి. తర్వాత బ్రహ్మర్షి. బ్రహ్మర్షి అంటే ఏంటి? ఎదురుగుండా ఉన్నవాడు నేను ఒకటే. ఈ 2 ఒకటే. అది వేరు, ఇది వేరు కాదు. అన్న అవగాహన తెచ్చుకుంటే బ్రహ్మర్షి. ఈ చూసేవాడు, చూడబడేవాడు అన్నీ ఒకటే. దృష్టి, ద్రష్ట, దృష్టము అన్నీ ఒకటే. అని తెలుసుకున్నవాడే బ్రహ్మర్షి. కాబట్టి ఇదంతా ఎన్ని రోజులు? 40 రోజులు మౌనము ముని అవుతాడు. 40 రోజులు ధ్యానము ధ్యాని అవుతాడు. ఇంకొక 40 రోజులు ధ్యానం యోగి అవుతాడు. ఇంకొక 40 రోజులు ధ్యానం ఋషి అవుతాడు. ఇంకొక 40 రోజులు ధ్యానము మహర్షి అవుతాడు. ఇంకొక 40 రోజులు ధ్యానము బ్రహ్మర్షి అవుతాడు. అంటే ఎన్ని రోజులు? 6, 4, 24 240 రోజులు పంచాయతీ ఇది మనకి. 240 రోజుల్లో మనం తేల్చుకోవాల్సిన దాన్ని జన్మలు జన్మలు పడుతుంది. ఎందుకంటే సరి అయిన శ్రద్ధ లేదు. సరి అయిన అవగాహన లేదు. పత్రి గారికి 240 రోజులే పట్టిందిది. సో, ఈ 240 రోజులు మనం ధ్యాస పెట్టి నాకు 15 ఏళ్ళు పట్టింది. ఎందుకు? సరైన అవగాహన, సరైన శ్రద్ధ, సరైన స్వాధ్యాయం ఇవన్నీ లేకపోవడం వల్ల సమయం పడుతుంది. కానీ అవగాహన చేసుకొని కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి మనం. తెలివితేటలు ఉపయోగిస్తే మనం దాన్ని చేరుకోగలుగుతాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకన్నా ఏమీ లేదు. ఇంకేదైనా ఉందనుకుంటే అది పిచ్చితనం. ఉన్న సమయాన్ని మన యొక్క పురోగతికి పురోగతి అంటే ఏమిటి? పురోగతి అంటే ఎదుగుదల. ఎదుగుదల అంటే ఏమిటి? ఎదుగుదల ఎప్పుడు ఎదుగుతూ ఉండం. ఒకసారి ఎదుగుతాం అంతే. పాలు పెరుగవుతుంది అంతే.
సో మనము మానసిక స్థితి నుంచి ఆత్మస్థితికి, అంటే నేను మనస్సును అన్న స్థితి నుంచి నేను ఆత్మను అన్న స్థితికి మనం చేరుకోవడమే ఎదుగుదల. అయిపోయింది అక్కడితో క్లోజ్. ఒక నేను ఇంకో నేనుని చేరుకోవడమే ఆధ్యాత్మికత. అదే ఎదుగుదల. నిజానికి తెలుసుకోవడం ఉంది గానీ ఎదగడం అనేది లేదు. తెలుసుకోవడం ఉంది అంతే. ఏం తెలుసుకుంటాం? మనం అది కాదు ఇదే అని మనం తెలుసుకుంటాం అంతే. అక్కడితో ఆట అయిపోయింది. ఇది అందరికీ సిద్ధిస్తుంది. ఒకరోజు అటు ఇటు. ఒక జన్మ అటు ఇటు. అందరూ అన్నీ చేరుకోవాల్సిందే. థాంక్ యూ సో మచ్. ఇంకా శాకాహారం విషయానికొద్దాం. ప్రతి ఒక్కరూ మనిషి అనిపించుకోవాలంటే దేవుడు తర్వాత. ముందు మనిషి అనిపించుకోవాలి కదా! మనిషి అనిపించుకోవాలంటే మాంసాన్ని విడిచిపెట్టాలి. హింసను విడిచిపెట్టేయాలి. భౌతిక పరంగా ఎలాంటి హింస ఉండకూడదు. ఎవరిని కొట్టడము, చంపడము, జంతువులను చంపడం, వాటి శరీరాలతో కడుపు నింపుకోవడం, ఇదంతా కూడా నీచమైన పని. అందుకే దాన్ని నీసు అంటాం. నీసు అంటే నీచమైంది అని. కాబట్టి ఆ నీచమైన దాంట్లోంచి మనం బయటకొచ్చేయాలి. తక్షణమే మాంసాహారులు ఎవరైనా ఉంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, భవిష్యత్తులో ఈ వీడియో చూసేవాళ్ళు తక్షణమే శాకాహారులుగా మారాలి. మాంసం తింటే ఆ బ్రతుకు వెధవ బ్రతుకు. ఆ వెధవతనం అనే మాట ఇక్కడి నుంచే వచ్చింది. మాంసం దగ్గర నుంచి వచ్చింది. మనిషిని అధముడుగా చెప్పే మాటలన్నీ కూడా ఈ మాంసం ద్వారానే వచ్చాయి. తర్వాత అంటరానితనం అనేది మాంసం ద్వారానే వచ్చింది. మొట్టమొదటి మాంసం తినేవాళ్ళని దూరం ఉంచేవారు. అది తర్వాత కులాలుగా పరిణామం చెంది వేరే విధంగా మారింది అంటరానితనం. నిజానికి ఈ మాంసం అనే దాన్ని పక్కన పెట్టాలి మనం. లేకపోతే ఏమవుతుంది? మాంసం తినేవాళ్ళని దూరం పెట్టాల్సొస్తుంది. అలాగే అంటరానితనం వచ్చింది. ఎవరు మాంసం తినకూడదు. అది ఏ కులమన్నా గానివ్వండి. ఏ చౌదరి, ఏ రెడ్డి, ఏ మాల, ఏ మాదిగ, ఏ వైశ్య, ఏ బ్రాహ్మణుడు ఎవరు తినకూడదు. బ్రాహ్మణులు మంచినీళ్ళు తాగాలి. ఇంకొకళ్ళు మురికి నీళ్ళు తాగాలా? బ్రాహ్మణుడు ఏం తాగుతాడో మనం అదే తాగాలి. బ్రాహ్మణుడు మంచినీళ్ళు తాగితే మాలవాడు మురికి నీళ్ళు తాగాడు కదా! బ్రాహ్మణుడు మాంసం తినట్లేదంటే శరీరానికి అది అక్కర్లేదని అర్థం. అంతే తప్ప బ్రాహ్మణుడు తినకూడదు, చౌదరి తినొచ్చు, ఇది తప్పు. ఎవరు తినకూడదు. ఎవరు మురికి నీళ్ళు తాగకూడదు. ఎవడు పెంట తినకూడదు. మాంసం అంటే పెంట. బ్రాహ్మణుడు కడుపులో పెంట పెట్టడు. నువ్వెందుకు పెడుతున్నావు పెంట? ఎవరు తినకూడదు. కడుపున్నది ఆహారం కోసం, పెంట కోసం కాదు. రక్తపు కూడు తినకూడదు. హింస కూడు తినకూడదు. ఇదంతా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఆ కర్మను మళ్ళీ రిపీటెడ్‌గా అనుభవిస్తూ ఉంటాం. జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ పోస్ట్‌పోన్ అవుతా ఉంటుంది. కాబట్టి గతం గతః. గతంలో ఎలాంటి కర్మ చేసినా పక్కన పెట్టేసి, నువ్వు మహాపాపాత్ముడి కన్నా మహాపాపాత్ముడివైనా ఒక జ్ఞాన వీచికతో నీ కర్మలన్నీ దగ్ధమవుతాయని భగవద్గీతలో చెప్పాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నువ్వు మహాపాపాత్ముడి కన్నా మహాపాపాత్ముడివైనా కూడా ఒక్క క్షణం, ఒక జ్ఞాన వీచిక చాలు. కాబట్టి ఆ జ్ఞాన వీచిక తెచ్చుకుందాం. ఏమిటి జ్ఞాన వీచిక? మొట్టమొదటి జ్ఞాన వీచిక అహింసా పరమో ధర్మః. రెండో జ్ఞాన వీచిక అహం బ్రహ్మాస్మి. అంటే అంతా నేనై ఉన్నాను. మమాత్మ సర్వభూతాత్మ. సర్వం కలివిదం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. ఇవన్నీ మనం పొందాలి. సో, ఈరోజు అహింసా జగత్ భాగంలో
అహింసా జగత్ అయి తీరుతుంది ఏదో రోజు. ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ 2 ప్రపంచాలుంటాయి. ఇదే ప్రపంచంలో 2 ప్రపంచాలుంటాయి. ఇప్పుడు నాకు అహింసా జగత్ అయింది. నిజానికి ఈ ప్రపంచం అనేది ఒక భావనా క్షేత్రం. పత్రి గారిని అడిగారు. సత్యయుగం అన్నారు గదా! 2012 సత్యయుగం వచ్చిందా? రాలేదా? అని అడిగారు. ఎవడు సత్యంలో ఉంటాడో వాడికి సత్యయుగం వచ్చినట్టే. ఒక ఇంట్లో భార్య ఉంది, భర్త ఉన్నాడు. భార్యకి సత్యయుగం వచ్చింది, భర్తకి రాలేదు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. తండ్రున్నాడు, కొడుకున్నాడు. తండ్రికి సత్యయుగం వచ్చింది, కొడుక్కి రాలేదు. లేదా కొడుక్కి సత్యయుగం వచ్చింది, తండ్రికి రాలేదు. ప్రహ్లాదుడికి సత్యయుగం వచ్చింది. ప్రహ్లాదుడు సత్యయుగంలో ఉన్నాడు. హిరణ్యకశిపుడు సత్యయుగంలో లేడు. కాబట్టి సత్యయుగం ఎప్పుడూ ఉంది. సత్యయుగం ఎప్పుడు రాదు ప్రత్యేకంగా. ఎవరికి వాడికొస్తుంది సత్యయుగం అనేది. అలాగే అహింసా జగత్ ప్రత్యేకంగా ఎప్పుడు రాదు. ఎవరికి వాడికొస్తుంది అహింసా జగత్. ఇంతకుముందు నాది హింసా జగత్తు. ఇప్పుడు నాది అహింసా జగత్. ఇంతకుముందు ఎక్కడైనా మాంసం పెడితే నేను పోయేవాడిని, తినేవాడిని. అప్పుడు నాది హింసా జగత్. ఇప్పుడు ఎవరైనా భోజనం పిలిచారనుకోండి, మాంసం పెడతారని అడుగుతాను. పెడితే నేను వెళ్ళను. ఇప్పుడు నాది అహింసా జగత్. కాబట్టి అది నీకు సంబంధించింది జగత్ అనేది. సో, మనం పరిపూర్ణంగా తయారయ్యి చేయవలసిన కృషి చేసుకుంటూ పోవాలి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సార్ ఎవరికి వారు దీన్ని చేసుకొని ఏంటంటే శాకాహారానికి సంబంధించి మనం ఏదన్నా ఎవరైనా ఒక మాట అంటేనే మనం పడలేకపోతున్నాం కదా! ఏదన్నా మనకి చిన్న దెబ్బ తగిలితేనే మనం భరించలేము. అలాంటిది ఒక జీవిని చంపి దాన్ని హింసించి, ఆ హింసించిన దాన్ని మన కడుపులో యేసుకొని దాని ద్వారా ఎంతో నరకం అనుభవించి ఎన్ని బాధపడే కన్నా శుభ్రంగా మనలాగే ఎదుటి జీవి గూడా అన్న ఒక ఎరుక మనలో వస్తే దాన్ని మనం గ్రహించగలిగి, దాన్ని మనం స్వేచ్ఛగా వదిలేసినప్పుడు అసలు ఏ బాధ ఉండదు సార్ నిజంగా. నిజంగా చాలా అంటే చాలా చెప్పారు సార్. ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. ఈ తమో గుణం గురించి, రజో గుణం గురించి, సాత్వికం గురించి, శుద్ధ సాత్వికం గురించి, అలాగే ఇన్ని గుణాలను దాటుకొని నిర్గుణ స్థితికి ఎలా రావాలి అనే దాని గురించి చాలా, చాలా వివరించి చెప్పారు సార్. థాంక్ యూ సార్. అలాగే శాకాహారం గురించి మీరు చేసే సేవలు కూడా చాలా అద్భుతం సార్. నిజంగా ఒక్క జీవి మన వల్ల కాపాడబడిందంటే ఎన్నో జన్మల ఇది మన ఈ అదృష్టం అని చెప్పొచ్చు సార్ నిజంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చెప్పారు సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ధ్యానానికి సంబంధించి కూడా 40 రోజులు ధ్యానం చేస్తే ముని, మళ్ళీ 40 రోజులు ధ్యానం చేస్తే ధ్యాని, తర్వాత యోగి, తర్వాత ఋషి, మహర్షి, బ్రహ్మర్షి. అలాగే సత్యయుగం గురించి కూడా మనం సత్యంలో ఎప్పుడైతే ఉంటామో ఇంకా అప్పుడే సత్యయుగం వచ్చినట్టు. మన దృష్టిని బట్టే సృష్టి అంటారు కదా! మనం చూసే దృష్టిని బట్టే సృష్టి. అంటే మనం సత్యంలో ఉంటే అంతా సత్యమయంగా మారినట్టే. నిజం సార్. చాలా బాగుంది సార్. యెస్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్. సారు చెప్పింది విన్నారు కదా మాస్టర్స్. ఎవరైనా మీరు సార్ తోటి మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. రమణయ్య గారు, ఇంకా ఎవరో ఇక్కడ నంబర్‌తో జాయిన్ అయ్యారు. మీరు ఏదైనా షేర్ చేసుకుంటారా? లేకపోతే ఏదన్నా సార్‌ని అడుగుతానంటే అడగొచ్చండి. రమణయ్య సార్. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ సార్ నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అహింసాయుత భూమాత కోసం మనం చేసే ఈ చిన్న ప్రయత్నం చిన్న ప్రయత్నం కాదు సార్. ఇది పెద్ద ప్రయత్నమే అని చెప్పొచ్చు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా అహింసాయుతంగా మారి ఈ భూమాతను అహింసాయుతంగా చేయాలి. తొందరలోనే ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని మనం వీక్షించగలమన్న నమ్మకం కలుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు డౌట్స్ ఏమి లేవు సార్. ఓకే. వెరీ గుడ్.
Yes. సార్ ఇది నాన్ వెజ్ గురించే సార్. ఎవరికైనా ఏదైనా చెప్తే ఈ నాన్ వెజ్ గురించి చెప్పినప్పుడే కొన్ని క్వెషన్స్ వస్తున్నాయి సార్. ఏంటంటే మీరు శాకాహారం తింటారు. అందు గురించే తినకూడదని చెప్తున్నారు. మరి మీరు మాంసాహారం తినరు కదా! మేము మాంసాహారం తినబట్టి మాకు రోగాలొస్తున్నాయి. మీరు తినరుగా మరి మీకెందుకొస్తున్నాయి రోగాలని చెప్పని అడుగుతున్నారు సార్. గత జన్మ లేదని చెప్పండి. అవును సార్. గత జన్మ అందరికీ రోగాలొస్తాయి. గత జన్మ కర్మ ఉంటే వస్తుందది. ఎందుకు అవును సార్. మాంసం మానేయమని చెప్తున్నాం మనము? మళ్ళీ భవిష్యత్తు కర్మను మూట కట్టుకోవద్దని. గత కర్మను ఎలాగో ఏం చేయలేం. అవును సార్. గతంలో మాంసం తినేది ఎలాగోనో ఏం చేయలేం. కానీ ప్రస్తుతం మాంసం మానేయడం వల్ల భవిష్యత్తు బావుంటుంది. అవును. అది. రోగం అంటే ఏమిటి? కర్మ. అవును. రోగం అంటే ఏంటంటే ఒక ఫార్ములా చెప్తా చూడండి. మాంసము ఈజ్ ఈక్వల్ టు హింస. హింస ఈజ్ ఈక్వల్ టు పాపం. పాపం, పాపం ఈజ్ ఈక్వల్ టు రోగం. రోగం. రోగము ఈజ్ ఈక్వల్ టు నరకం. ఓకే. సో, అంటే ఈ నరకం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రోగం ద్వారా వస్తుంది. రోగం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పాపం హింస, ద్వారా వస్తుంది. పాపం పాపం ద్వారా వస్తుంది. పాపం, పాపం పాపం. అనేది ఎక్కడి నుంచి వస్తుంది? హింస ద్వారా వస్తుంది. హింస అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మాంసం ద్వారా వస్తుంది. అంటే మాంసం అనేది హింసగా పరిణామం చెందుతుంది. హింస అనేది పాపముగా పరిణామం చెందుతుంది. పాపం అనేది రోగంగా పరిణామం చెందుతుంది. రోగమే నరకంగా పరిణామం. తలనొప్పి అవును వచ్చింది. సార్. ఏంటది? నరకమే కదా! అవును. పెద్ద పెద్ద రోగాలు రావక్కర్లేదు. తలకాయ నొప్పి వచ్చింది గంట సేపు. అదేమిటిది? గంట నరకమే. అవును సార్. కడుపు నొప్పి వచ్చింది. ఏమిటి? గంట నరకమే. 2 రోజులు జ్వరం వచ్చింది. ఆ 2 రోజులు నరకమే కదా! అవును. సో, ఈ కర్మలన్నీ కూడా రోగాలుగా పరిణామం చెందుతాయి. కాబట్టి ఎవరైనా మాంసం తినేవాళ్ళు అడిగితే, బాబు గత జన్మ కర్మలను బట్టి అవన్నీ ఉంటాయి. ప్రస్తుతం కర్మ నువ్వు బాగు చేసుకుంటే భవిష్యత్తు బావుంటుంది. కాబట్టి నువ్వు శాకాహారిగా మారాలి అని చెప్పండి. ఓకే సార్. అంటే యెస్. ఇంత ఇదిగా చెప్పటానికి రావట్లేదు సార్. ఆ టయానికి అది రావట్లేదు చెప్పటానికి. ఏం చెప్పాలో వస్తుంది అర్థం కావట్లేదు. మెల్లిమెల్లిగా వస్తుంది. మీరు ధ్యానం చేస్తూ ఉంటే మీ చైతన్యం విస్తరిస్తూ ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను ఇంచుమించు 4 ఇయర్స్ అవుతుంది సార్. 4 ఇయర్స్, 5 ఇయర్స్ హ్మ్. అవుతుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. చేస్తా ఉండండి. అది ఇంకా మీకు ఆ స్ట్రెంత్ వస్తుంది. అవును. అంటే ఇప్పుడిప్పుడు చెప్పగలుగుతున్నాను సార్. ఏంటంటే జీవుల్ని చంపటం పాపం. ఏంటంటే ఆ జీవుల్ని దేవుడు ఇప్పుడు సపోజ్ యేసుప్రభు ఉన్నారు. ఆయన దగ్గర ఒక గొర్రె పిల్ల ఉంటది. దాన్ని ఆయన ఎంత ఇదిగా చూసుకుంటారు. ఎంత ఆప్యాయంగా చూసుకుంటారు. అలాంటిది ఆయన జీవుల్ని ఇంత ఆప్యాయంగా చూసుకోవాలని మనకు చెప్తుంటే, మీరు దాన్ని చంపుకొని తినేసేసి ఆయన చెప్పిన దాన్ని పాటించకుండా ఇది జేత్తన్నారని జెప్పని చెప్పగలుగుతున్నాను గానీ, ఇంత డీప్‌గా చెప్పలేకపోతున్నాను సార్. చెప్పండి. ఒకసారి నా వీడియోలన్నీ చూడండి మేడం. మీకు కొన్ని పాయింట్స్ ఐడియా వస్తుంది. ఓకే సార్. ఓకే. ఓకేనా? మనం స్ట్రెంత్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా మనకి ఆ కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. చెప్పే విధానం మారుతది. అన్నీ వస్తాయి. పత్రి సార్ అంటే గూడా చెప్పడం నేర్చుకునేవాళ్ళు. ఆయన అవును సార్. పుట్టడంతో మాస్టర్ కాదాయన. ఆయన సమాజంలో ప్రయాణించి ఎక్కడెక్కడ మెళకువలన్నీ నేర్చుకున్నాడు. అవును. మీకు కూడా మెళకువలొస్తాయి. నాకు కూడా మెళకువలొస్తాయి. అవును సార్. ఓకేనా? అంటే స్టార్టింగ్ కన్నా పర్వాలేదు సార్. స్టార్టింగ్‌లో అసలు తెలిసేది కాదు. ఏం చెప్పాలి? ఆ! ఏంటి? ఎవరైనా అది. ఏదైనా అడిగినప్పుడు కరెక్ట్. కరెక్ట్. అలా కరెక్ట్. చూసారా ఇప్పుడు ఇప్పుడు కొంచెం 4 ఏళ్ళు కొంచెం ఎంత పర్వాలేదు. 4 ఏళ్ళు ఎంత మాస్టరీ సంపాదించారు మీరు చెప్పడంలో. అలాగే అవును. ఇంకా వస్తుంది. ఇంకో 10 ఏళ్ల తర్వాత మీరు నోరిప్పితే చాలు. అవును. మీరు నోరిప్పితే చాలంతే. ఇంకొక మాటే రాదు ఎదుటి నుంచి. అవును సార్. అంటే అలా తయారవుతుంది. అంతకుముందేంటంటే ఎవరైనా ఏదన్నా అన్నా వాళ్ళని తిరిగి మాట అనటం, ఇది చేయటం అలా ఉండేది సార్. ఇప్పుడు ఈ హింస గురించి తెలుసుకున్నాక నేను గమ్మున అనలేకపోతున్నాననమాట. మౌనం. ఎవరైనా ఏదన్నా అన్నా మౌనం. ముందు మౌనం వచ్చేస్తుందనమాట. నాకు తెలియకుండానే నా నోరు మూత పడిపోతుందనమాట. అక్కడ ఆ! రావట్లేదు. వాయిస్ రావట్లేదు. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనము ఎదుటివాడి బాగు కోసం చెప్పేటప్పుడు కఠినంగా చెప్పినా ఏం ఆ! ప్రాబ్లమ్ లేదు. అవును సార్. అవును. మనం ధ్యానాన్ని, జ్ఞానాన్ని చెప్పేటప్పుడు కొన్ని విషయాలు కఠినంగా చెప్పినా ఏం కాదు. అవును సార్. అది. అది కూడా తెలుస్తుంది సార్. ఆ తేడా కూడా తెలుస్తుంది. నేను ఎక్కడ మాట్లాడగలుగుతున్నాను, ఎక్కడ మాట్లాడలేకపోతున్నాననేది కూడా తెలుస్తుంది సార్. యెస్. యెస్. తర్వాత మాటలెప్పుడు హింస అవ్వదు గుర్తుపెట్టుకోండి. మీరు మాటలతో కొట్టండి ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. అర్థమవుతుందా? అంటే వ్యక్తిగతంగా వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు అంతే. అవును. హ్మ్. మనం సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక్కోసారి తిట్టినా తప్పులేదు.
ఓకే. ఇప్పుడు ఇందాక మాంసం తింటే బ్రతుకు వెధవ బ్రతుకు అన్నాను. అంతే కరెక్ట్ అది. ఓకే. ఓకేనా? ఓకే అలాగే. సార్. యెస్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ నేను యూ. కూడా చాలా తెలుసుకున్నాను సార్. మీ దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదూ! ఇంకా తొందరలోనే ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని వీక్షిద్దాం ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌ను ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేస్తే ఇటువంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీ వరకు అందించబడతాయి మాస్టర్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పంపటం మరవకండి మాస్టర్స్. మీ అభిప్రాయాన్ని పంపించటం ద్వారా మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలతోటి మీ ముందుకి రాగలుగుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.